ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఐవారం అలాగే ఏలేశ్వరాన్ని కలిపే ఏలేరు జలాశయానికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్కి నీరు అందించే కాలువ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క కాలువ వద్ద కాలువ కట్టింది మొదలు ఇప్పటి వరకు అనేక వందల ప్రమాదాలు జరిగినాయి. దీంట్లో అనేక మంది మృత్యువాత పడడం జరిగింది. అయితే గత రోజున సాయంత్రం సుమారు 5 ఆ ప్రాంతానికి క్వారీ పనులు ముగించుకొని వస్తున్న ఇద్దరు యువకులు లోవరాజు, విజయ్ అనే ఇద్దరు యువకులు వాహనంపై వస్తూ అదుపు తప్పి ప్రమాదవశాత్తు కాలువలో పడడం జరిగింది. అయితే ఇక్కడ అపాయం బోర్డు అటొక అపాయం బోర్డు ఉంటుంది, ఇటొక అపాయం బోర్డు ఉంటుంది. కానీ ఎంత అపాయం బోర్డులు పెట్టినా కూడా ఇక్కడ ప్రమాదాలకి కారణమైన బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి మాత్రం సేఫ్టీని ఎవరు గమనించరు. ఇది పూర్తిగా అధికారులు నాయకుల నిర్లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ప్రజలు నిన్న అధికార న్యూస్కి తెలపడం జరిగింది. ఇది గతంలో ఎన్నోసార్లు ఎన్నో వాహనాలు గుద్ది ఇక్కడ ప్రమాదాలు జరగడమే కాకుండా ఈ బ్రిడ్జ్ వాల్ ఇరిగిపోవడం జరిగింది. దీన్ని పూర్తిస్థాయి కన్స్ట్రక్షన్ చేసి సిమెంట్ రక్షణ వలయం కడితేనే కానీ ఇక్కడైతే మాత్రం ఈ ప్రమాదాలు ఆగవని చెప్పేసి ఇక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయితే నేరుగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏదైతే రాయవరం నుంచి ఇలా వచ్చేటప్పుడు హెవీ టర్నింగ్ ఉంటుంది, చిన్న రోడ్డు, భారీ వాహనాలు తిరుగుతుంటాయి, నిత్యం వందలాది క్వారీ లారీలు తిరుగుతుంటాయి. కానీ దీన్నైతే మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. అలాగే గతం నుంచి ఎన్నో మార్లు రోడ్డు కోసం యుద్ధాలు చేయడం కూడా జరిగింది. కానీ పట్టించుకునే పాపాన పోలేదు. ఎట్టకేలకు రోడ్డు పూర్తవుతుంది కానీ ఇటువంటి బ్రిడ్జిల్ని కూడా పూర్తి స్థాయిలో కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఈ వాహనం ఏదైతే ఉందో కొంత అంటే మ్యాక్సిమం స్పీడు దాటకుండా వచ్చినా కూడా ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే హెవీ టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్లో జస్ట్ ఇలాగ వచ్చేటప్పుడు ఏదన్నా చిన్న వాహనం కానీ ఇటే గేదెలు అవి తిరుగుతుంటాయి, అవి కానీ ఏదైనా అడ్డు వచ్చిందంటే పొరపాటున వాహనదారుడు ఇలా రావచ్చు, ఇదే కోవలో ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ చాలామంది అధికార న్యూస్కి తెలపడం జరిగింది. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జికి అలాగే ఈ వాటర్ పైప్ లైన్ అంటారు దీన్ని, 7 మండలాలకు నీరు అందించే వాటర్ పైప్ లైన్, ఈ పైప్ లైన్కి మధ్యలో డైరెక్ట్గా వెళ్ళి వాహనం అక్కడ పడిపోవడం, ఆ వాహనంలో ఈ బ్రిడ్జ్ తగిలిందో లేకపోతే పైప్ లైన్ తగిలిందో తెలియదు. కానీ ఇద్దరికీ కూడా ఎవరైతే ఇప్పుడు మృతదేహాన్ని వెలికి తీశారో ఆ లోవరాజు అతనికి అలాగే విజయ్కి కూడా హెడ్ ఇంజూర్ అయింది. అయితే ఈ యొక్క హెడ్ ఇంజూరు ఈ పైప్ లైన్ తగలడం వల్ల కానీ బ్రిడ్జ్ తగలడం వల్ల కానీ ఇరుకు సందు వల్ల అయ్యిందని చెప్పేసి ఇక్కడ చాలామంది అధికార న్యూస్కి తెలపడం జరిగింది. అలాగే పడిపోయిన వెంటనే విజయ్ తన గాయాలతో నెమ్మదిగా ఎక్కుతూ స్పృహ తప్పడం జరిగింది. ఆ తర్వాత నిన్న మనం ఒక యువకుడిని చూపించాం. ఆ యువకుడు రావడం, అతనితో పాటు కొంతమంది రావడం, ఆ విజయ్ని త్వరితగతిని తీసి 108కి ఫోన్ చేస్తే 108 ఉన్న పళంగా రావడం, ఆ కుర్రాడిని తీసుకెళ్ళడం వల్ల కొంత తనకి ప్రాణాపాయం తప్పింది. అలాగే ఈ లోవరాజు కింద పడిపోయి అపస్మారక స్థితిలో ఉండడం వల్ల లేకపోతే పడుతూ ప్రాణాలు పోయినాయో తెలియదు. కానీ మొత్తం మీద నిన్న సాయంత్రం 5 గంటల నుండి ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంటు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్లు మత్స్యకారులతో గజేదగాళ్లతో అలాగే స్థానికులు కూడా కొంతమంది యువకులు ఉన్నారు. రాయవరం అలాగే రాజమండ్రి క్వారీ కాలనీకి సంబంధించిన కొంతమంది ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇంచుమించు గజేదగాళ్లతో సమానం. వాళ్ళు కూడా వెతుకులాడగా ఈరోజు ఎట్టకేలకు 10-11 మధ్యలో ఈ యొక్క లోవరాజు మృతదేహం దొరకడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటువంటి ప్రమాదాలకు కారణం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం, ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన వాల్స్ ఏవి ఉన్నాయో అవి వేయకపోవడమే. అలాగే ఇక్కడ కేవలం ఈ యొక్క బ్రిడ్జికే కాకుండా ఇక్కడ నుండి ఏదైతే కొంతమేర రివిట్మెంట్ వాల్ కట్టి దానికి భారీ మెస్సలు ఏర్పాటు చేసి కనీసం ప్రమాదం జరిగేటప్పుడు కింద పడితే కాలో చెయ్యో ఎరగొచ్చు. కానీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మృత్యువాత పడే అవకాశాలు లేకుండా జరగవచ్చు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు మనకు తెలపడం జరిగింది. అదే దీనికి సంబంధించి ఈ వాహనం పైనే ప్రమాదం జరిగింది. ఈ వాహనంతో ఏదైతే ఏలేరు కాలువ ఉందో దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అయితే
ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క స్థానికుడు ఉన్నాడు, తను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు అది చెప్పి అసలు ఏం జరుగుతుందంటారు? నా పేరు బత్తిన శ్రీనివాస్ అండి. మాది కోరిపేట గ్రామం 1వ వార్డు అండి. మా తోటి స్నేహితుడే, మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. మా వాళ్ళు కోరి పనికి వెళ్తుంటారండి. అదేవిధంగా ఈరోజు కోరి పనికి వెళ్ళి నిన్న కోరి పనికి వెళ్ళారండి. పని ముగించుకొని వస్తుండగా సాయంకాలం 4:30 టైంలో ప్రమాదం జరిగిందని మాకు తెలిసిందండి. ఒకటొట్టిన పరిగెట్టుకొని వచ్చాము. ఈ లోపల బండి మీద బైక్ మీద వస్తున్నారంటే కోరి నుంచి తిరగాలో విజయ్ అని గిడితులు లావరాజు విజయ్ మేము వచ్చేసరికి కొట్టుకొని బొట్టుకొచ్చాడండి. అంబులెన్స్ ఫోన్ చేయగా అంబులెన్స్ ఒకటొట్టిన హాస్పిటల్ తీసుకెళ్ళి మనవాడిని వైద్యం చేయగా మనవాడు కొద్దిగా సేఫ్టీలో ఉన్నాడంటే తల గాయమైంది, 5 కుట్లైన పడ్డాయని చెప్పారండి. నిన్న నుంచి మన లావరాజుని ఎత్తుతున్నామంటే తెల్లవారులను పోలీసు వారు, చేపలు పట్టేవాళ్ళు, మృత్యకారులు, మా పేటలో కుర్రలు యువకులు, రాయవరం కాలనీ యువకులు అందరూ వెళ్తున్నామండి. ఇక్కడ ప్రమాదం దొరకలేదు. ఈరోజు ఉదయం 10 గంటలు దొరికిందండి బాడీ. ఇక్కడ మెయిన్ ప్రమాదం జరిగిన కారణం ఏంటంటే సార్, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఇక్కడ ఎంతోమంది ప్రమాదం జరిగి కాళ్ళు పడిపోయి చనిపోవడం జరిగింది. అయితే ప్రధాన కారణం ఏంటంటే ఇటు పైకెక్కేటప్పుడు స్పీడ్ బ్రేకర్ లేవండి. హెవీ స్పీడ్తో రావడంలోనూ పక్కన వచ్చి వాహనంలో అడ్డు తప్పడంలోనూ ఆ సాయంకాల టైంలో మాకు ఇక్కడ గేదెలు వస్తాయండి. చెరువులోకి గేదెలు తీసుకెళ్తారు తోలుకొని మేపడం. అదే టైంలో గేదెలు వస్తుంటాయి. మరి ఆ గేదెలు తప్పించిపోయాడో, లారీ వచ్చి ఎదురు వాహనం తప్పించిపోయాడో, మొత్తానికి ఇక్కడ డివైడ్ని కొట్టి లోలే పడిపోయారండి కాలంలోను. లావరాజు ముచ్చిపోత పడ్డాడండి. మరి ప్రభుత్వం వారు, అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి సంఘటనలు ఇంకో ఎవరికి జరగకుండా, ఏ కుటుంబానికి ఇటువంటి తీరని లోటు జరగకుండా అధికారులు, నాయకులు స్పందించి ఇక్కడ బలమైన వాల్ కట్టించి డివైడర్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుచున్నామని. మరి స్పీడ్ బ్రేకర్లు అటు సైడు ఏలస నుంచి వచ్చి ఎత్తు మార్గంలోను, ఇటు రవణపేట నుంచి వచ్చి ఎత్తు మార్గంలో కూడా 4 వేసి స్పీడ్ బ్రేకర్లు వేసి స్పీడ్ని కంట్రోల్ చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని మా యొక్క భావన. మరి ఆ లావరాజు మృత్యువాత పట్టిన కుటుంబానికి మేము ఎవరైనా తీరలోటు, మా స్నేహితుడు అంటే చిన్న స్నేహితుడు, మరి ఆ లోటుని తీర్చలేము. ఆ పిల్లలకి, భార్యకి ఇటువంటి సంఘటన ఏ కుటుంబానికి జరగకుండా ఉండాలన్నదే మా యొక్క ఆకాంక్ష అండి. మరి ఇటువంటి జరగకుండా ఉండాలని వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే సైడ్ వాళ్ళు డివైడ్ కట్టాలని తక్షణ చర్యలు తీసుకోవాలి, చేపడతారని. అంటే ఈ ప్రమాదం ఇటీవల ఈ ఒక్కటే జరిగిందా? ఇది వరకు ఇంకేమైనా ఇక్కడ ప్రమాదాలు జరిగిన సంఘటనలు? ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే గత 5 దీంతో పోల్చుకుంటే 5 ప్రమాదాలు జరిగాయండి. మరి అధికారులు కానీ, నాయకులు కానీ ఎటువంటి స్పందన లేదండి. గతంలో తాట పడిపోయింది, బ్రిడ్జ్ కూలిపోయింది, ఇక్కడ డివైడ్ కూడా ఇక్కడ చివరి దాకా ఉండేదండి డివైడ్. ఆ డివైడ్ పోయింది, దాన్ని కూడా చర్యలు తీసుకోలేదండి. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకోలేదండి, మరి అటు పోలీసు వారు తీసుకోలేదు, అధికారులు తీసుకోలేదు, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ తీసుకోలేదండి, మరి నాయకులు తీసుకోలేదు. తక్షణమే ఇటువంటి ప్రమాదం ఏ కుటుంబానికి జరగకుండా తక్షణ చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. మరి మా 1వ వార్డు తరపు నుంచి నేను ఆ కుటుంబానికి మరి మృతుడి పట్ల మేము తీరం లోటండి. మరి అతను తీసుకురాలేము. ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఏ కుటుంబానికి జరగకుండా, ఏ యువకుడికి జరగకుండా ఉండాలని మేము ఆ వాళ్ళు కడితే తక్షణం ఆ ప్రమాదం బారిన తప్పుతుందని మేము ఆకాంక్షిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇది ఏదైతే ఈ యొక్క పరిస్థితుల్ని ప్రతి ఒక్కరు కూడా నిన్నటి రోజున కానీ, ఈ రోజు కానీ, గతంలో ఎన్నో ప్రమాదాలు ఇక్కడ జరిగినప్పుడు వాళ్ళు కానీ ఎన్నో మార్లు అధికారులకు అధికార న్యూస్ ద్వారాగా, అలాగే పత్రికల ద్వారాగా అనేక మార్లు తెలపడం జరిగింది. కానీ అధికారులకు, నాయకులకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఏదన్నా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి పరామర్శించే దానికన్నా ప్రమాదాలు జరగకుండా నివారించే ప్రయత్నం అధికారులు, నాయకులు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క కాలువకు సంబంధించి ఏలేరు జలాశయం నుండి విశాఖ స్టీల్ ప్లాంట్కి అనేక వందల క్యూసెక్కులు నీరు విడుదలవుతుంటుంది. అయితే ఈ నీరు విడుదల సమయంలో ఇక్కడ అనేక మార్లు గండ్లు కొట్టడం కూడా జరిగింది. కానీ ఎప్పుడు కూడా దీనికి రిమిట్మెంట్ వాల్ కట్టడం కానీ, అలాగే రక్షణ వలయాలు ఏర్పాటు చేయడం కానీ, మనుషులు ఎవరు లోపలికి దిక్కకుండా రక్షణ వలయాలు ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి అధికారులు ఎందుకు చేయట్లేదని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే నిన్నటి రోజున ఈ మృతదేహం వెంటనే దొరకాలన్నా, చేయాలన్నా ఏదైతే వైఆర్సీ రిజర్వాయర్ నుండి స్టీల్ ప్లాంట్కి నీరందించే గేట్ ఉందో, ఆ గేటు దగ్గర సుమారు ఒక 6-7 సంవత్సరాల నుంచి స్టక్ అయిపోవడం, దాన్ని పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క యాక్సిడెంట్లు జరిగినప్పుడు తప్పనిసరిగా ఆ గేటు కడితే, నీరు కడితే ఇంత సమయం వృధా కాకుండా ఎవరైతే మృతుడున్నారో వాళ్ళ పిల్లలు, భార్య, బంధువులు రోదనలో ఇబ్బందికరంగా లేకుండా ఉండే అవకాశం ఉండును. కానీ ఇది అటు వైఆర్సీ ప్రాజెక్టు వల్ల,
విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వారి వల్ల, అలాగే ఈ యొక్క స్థానిక నాయకులు అధికారుల వల్ల ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ వీటిని తక్షణమే ఎవరైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ విధంగా ఈ యొక్క కాలువ గట్టుకి ఖచ్చితంగా రక్షణ వలయాల్ని ఏర్పాటు చేయాలి. అలాగే అటు ఇటు రాయవరం నుండి వచ్చే వెహికల్స్కి రోడ్డు క్రిందన స్పీడ్ బ్రేకర్లు వేయాలి. అలాగే ఏలేశ్వరం నుంచి వచ్చే వాహనాలకి అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయాలి. స్పీడ్ కంట్రోల్ ఖచ్చితంగా పెట్టాలి. అలాగే మార్కెట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.